మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న తోటలో పని ఎక్కువగా ఉంది, వీడియోస్ ఎక్కువగా రాకపోవచ్చు అని చెప్పాను. అట్లే జరిగింది. కానీ నిన్నటి వీడియోనేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. తోటలో పని చేసి అన్నం తింటుంటే ఇంటి దగ్గర కంటే ఒక ముద్ద ఎక్కువే తింటాము. ఇంటి దగ్గర కోతులకు తట్టుకోలేక టమాటా ముక్కలు తీసుకొచ్చి తోటలో ఎండబెట్టాను. ఎలాగో పగలంతా ఇక్కడే ఉంటాం కదా, చక్కగా ఎండుతాయి అని తీసుకొచ్చి ఇక్కడ ఎండబెట్టి 2018 వరకు మేము తోటలో ఉన్నామని చెప్తుంటాను కదా. చాలామందికి డౌట్, అసలు ఆ తోటలో ఎట్లున్నామో చిన్న హోమ్ టూర్ లాంటిది చూపిస్తాను. లియుగాడు చూడండి, వాడికి చేతగాని పని ఎందుకు చెప్పండి, నీళ్ళనంట పట్టేసుకుంటుంది నోటితో. ట్రై చేసింది, అవ్వలే. ఇక పూర్తి వీడియోలోకి వెళ్దాము. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శనివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటిదండి. నిన్న తోటలోకి వెళ్తున్నాం, చాలా పని ఉందని చెప్పాను కదా. పని ఏంటంటే ఒకటి కాదు, రెండు కాదండి. ఒకటి ముఖ్యంగా ఏంటంటే మా మోటరే ఒకటి రిపేర్కి వచ్చింది, అంటే కాలిపోయింది. వైరింగ్ కాలిపోతే వైరింగ్ చేశారు. ఇక దాన్ని దింపాలన్నమాట బోర్లో. ఈ పైపు ఉంది చూసారుగా, పొడవుగా ఉంది కదా, దాన్ని లోపలికి దింపుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. ఇక లియోగాడైతే మన పక్కవ తోటలో పామాయిల్ తోటలోనే నీళ్ళు పెడుతున్నారు. ఆ నీళ్ళు పెట్టి అతను చుట్టూ తిరుగుతుందనమాట. అంటే ఆ నీళ్ళు అక్కడ ఉన్నాయి కదా. ఇప్పటి వరకు మన తోటలో ప్రస్తుతానికి అంటే మోటార్ దింపక ముందు నీళ్ళు లేవు, కానీ అక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ అతను అమ్మటి తిరుగుతుండనమాట. ఇక్కడికి వస్తే మనకి లియోగాడి ఛాయలు ఏ మాత్రం కూడా కనిపించవు. ఈ లియోగాడ అవునా కాదా అనుకుంటామన్నమాట. మా వారు ఇంటి దగ్గర మోటార్ వైరింగ్ చేశారు, ఇక్కడ తీసుకొచ్చి ఇవన్నీ చూస్తున్నారు. వీరిని చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు పనైనా ఆ శరీరానికి కొంచెమన్నా రెస్ట్ ఉండదా అనిపిస్తుంది. అంటే ఎవరైనా వారి ఇంటి కోసం, వారి పిల్లల కోసం, వారి కోసమే పనిచేస్తారు. కానీ కొందరైతే మరీ రెస్ట్ ఉండదండి. మా వారు 7th క్లాస్ చదువుతున్నప్పుడు పని స్టార్ట్ చేశారంట. అంటే తోటలలో దుక్కు దున్నటం, అంటే ట్రాక్టర్ పక్క తోట వాళ్ళది ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్తో దుక్కు దున్నటం, లేదంటే ఆ ట్రాక్టర్ లేనప్పుడు మామయ్య గారికి ఎడ్లు అరక ఉండేది, అరక తోలటం, పత్తి చేలో పాటు చేయటం, వరి కోత పోయటం. ఆ బుజ్జి చేతులు, అంటే 7వ తరగతి అంటే మరి బుజ్జి చేతులు ఏం కాదు, వాళ్ళ అమ్మ నాన్న అమ్మటి వరి కోతలు పోయటం. వరి కోసిన తర్వాత కట్టలు కట్టి గూడేస్తారు కదా, అలా గూడేయటానికి పోవటం, మామిడికాయల కోతకి వెళ్ళటం. ఈ పనులన్నీ ఏం లేనప్పుడు టూకాకులు ఉంటాయండి, బీడీలకి వెళ్తాయంట ఆకులు. ఆ ఆకులు కోసి వాటిని 100 ఆకులు 5 రూపాయలకా ఎంతో అన్నారండి, నాకైతే కరెక్ట్ గుర్తులేదు. పళ్ళు ఏమీ లేనప్పుడు మళ్ళీ ఈ పని చేసేవాళ్ళంట. అంటే స్కూల్కి వెళ్తూ మళ్ళీ ఈ పనులన్నీ చేసేవాళ్ళంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆ మనిషికి రెస్ట్ అన్నదే లేదు. ఎప్పుడు పని 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 పని. అంటే నేనున్నానా, నేను తోటలోకి వెళ్ళినప్పుడు వెళ్తా, లేదంటే ఇంటికాడ ఉంటా. కానీ ఆయన ఇట్లా కాదు, తోటలో పని కాకపోతే మోటార్ల పని, మోటార్లు కాకపోతే ట్రాక్టర్ పని, ఇట్లా ఎప్పుడు చేస్తూనే ఉంటారు. మా కోసమే లేండి. బోర్లోకి మోటార్ దింపేసామండి. నేను మా వారు ఇంకొకళ్ళం కలిసి బోర్లో మోటార్ దింపాం. కాకపోతే దింపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేమో చాలా బరువు ఉంటుంది, ఆ బోర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది బరబర్రా. మళ్ళీ పక్కన కరెంటు వైర్ ఉంటుంది, ఆ వైర్ని కూడా లోపలికి పంపిస్తూ ఉండాలి. ఒక్కొక్కళ్ళం ఒక్కో చాట పట్టుకొని, వైర్ ఒకళ్ళు, మోటార్ ఇద్దరు, పైప్ ఒకళ్ళం పట్టుకోవాల్సింది. కానీ మేము ముగ్గురమే దింపాము, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ. అలా దింపేటప్పుడు వీడియో తీయలేకపోయాను, అంత హడావిడి అయిపోయింది, వీడియో తీయలేకపోయాను. ఇక మోటార్ దింపిన తర్వాత నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు నేనేమో మొక్కజొన్నకి నీళ్ళు పెడుతున్నాను, మా వారేమో కోతులు వచ్చినాయండి. చెప్పా కదా, ఈ కోతులు బెడద బాగా ఎక్కువైపోయింది, అసలు కాలు మడత పెట్టనీయట్లేదు. ఆ కోతులు అల్లియటానికి వెళ్ళారు, నేనేమో మొక్కజొన్నకి నీళ్ళు పెడుతున్నా. ఇక మోటార్ వేయగానే లియోగాడు ఆ నీళ్ళతో బాగా ఆడిందండి, మామూలుగా ఆడట్లేదు. ఎట్లా అంటే నోటితో ఆ నీళ్ళని పట్టేసుకోవాలి అన్నట్టు చాలాసేపు ఆడింది. మొక్కజొన్నలో అసలు ఊపిరి ఆడట్లేదండి. ఒకవైపు ఇటు ఇదిగోండి ఇట్లా మడవలు తీసి నీళ్ళు మళ్ళీ వేయాలి, ఆ దరికి మళ్ళీ పోయినాయా లేదా నీళ్ళని
ఆ మొక్కజొన్న లోపల పడి నీళ్ళు చూసుకొని రావాలి. అస్సలు ఊపిరాట్ల మనకు చూడటానికి ఏమో మొక్కజొన్న చూస్తే అబ్బా పచ్చని వాతావరణం చల్లగా ఉంటుంది అనుకుంటామా, పైకి చూడటానికి అట్టుంటుంది, లోపలికి ఎత్తే ఉంటుంది అసలు ఊపిరే ఆడట్ల, అంత వెచ్చగాను. మళ్ళీ నడిచేటప్పుడు ఆకులు కోసుకుపోతున్నాయి. ఇక మధ్యాహ్నం టైం అయింది, కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అన్నం తింటున్నాము. చెప్పాను కదా కూర ఏమో సొరకాయ కూర చేసా, మామిడికాయ పచ్చడి చేసా. అయితే ఇలా తోటలోకి వచ్చినప్పుడు ఎందుకో పచ్చళ్ళే ఎక్కువ తినబుద్ధి అయిద్దండి. నాకైతే సొరకాయ కూర కూడా ఇష్టం. నేను చాలా ఎట్లా అంటే చికెన్ కూర ఎట్లా చేస్తానో సొరకాయ కూర కూడా అట్లా చేస్తా. కానీ మామిడికాయ పచ్చడి కదా, పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. ఇక ఇలా తోటలోకి వచ్చినప్పుడు అయితే పచ్చళ్ళ గురించి అసలు చెప్పే పనే లేదు. ఇక నేనేమో పచ్చడి ఎక్కువ వేసుకొని తింటున్నా, మా వారేమో కొంచెం సొరకాయ కూర కొంచెం పచ్చడి మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నారు. మా వారితో అన్నం తింటేనండి పక్కన వాళ్ళు ఆకలితో చచ్చిపోతారు. పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ ఈయన పక్కన కూర్చోవాలంటే నేను కూర్చోలేను. ఎందుకంటే 2 నిమిషాల్లో తినేస్తారు. ఇంకా 2 నిమిషాలు టైం ఉంటుందో ఉండదో అసలు బర్రా తినేస్తారు. నేనైతే కూరన్నం కూడా కాదు, ఆయనది కూరన్నమై పెరుగన్నమై చేతులు కడుక్కొని చేతులు తడి కూడా ఆరిపోద్ది, అంత తొందరగా తింటారు. ఇక టమాటా ముక్కలను తీసుకొచ్చి ఈ తోటలోనే ఎండబెట్టేశాను. ఇంటి దగ్గర పైన కోతులు కదా, సరే ఇంటి దగ్గర నేను ఉంటవైతే పైన డాబా మీద పెట్టేసి చూసుకుంటా, కోతులు రాకుండా చూసుకుంటా అక్కడే ఎండబెడతాను. కానీ మరి నేను ఇప్పుడు తోటలోకి వచ్చాను కదా, ముక్కలు ఎండపోతే పాడైపోతాయి, పైన ఎండబెడితేనేమో కోతులు పాడు చేస్తాయి. ఇదంతా ఎందుకులే, ఎట్లాగో తోటలో పగలంతా ఉంటాం కదా, పగలు అక్కడ ఎండబెట్టేస్తే తొందరగా ఎండుతాయిలే అని తీసుకొచ్చేసాను తోటకే. ఇక అటని ఇటని సాయంత్రం అయిపోయిందండి. ఇక సాయంత్రం దాకా వీడియో అంటే చాలా లెంత్ అయింది, మీరు ఎవరు చూడరు కాబట్టి తొందరగా ముగిచ్చేస్తున్నాను. నీళ్ళు పెట్టేసామా, అన్నం తిన్నామా, మళ్ళీ పగలు మళ్ళీ నీళ్ళు పెట్టేసాము. ఇక సాయంత్రం 5:15కి కరెంటు పోద్దండి. మళ్ళీ అర్ధరాత్రప్పుడు 1 గంటకి కరెంట్ వచ్చిద్ది. మరి ఇక 5:15కి కరెంటు పోతే మళ్ళీ 1 గంటకి కరెంట్ వచ్చేసింది అనుకోండి, నీళ్ళు వేస్ట్గా పోతాయి కదా. ఇప్పుడు మామూలుగా మేము మడవలు తీసి పెట్టినాం ఇప్పటి వరకు. ఇక నైట్ అయితే డ్రిప్పులకు వదిలేస్తే పోతాయి కదా అని పైప్ మార్చి పైప్ వేసామన్నమాట, నీళ్ళు వేస్ట్గా పోకుండా. ఒకప్పుడైతే అంటే చాలా సంవత్సరాల క్రితం ఈ రేత్రి కరెంట్లు ఉండేయండి. రేత్రుల కరెంట్ అంటే ఇట్లా పొలాల్లోకి వెళ్ళి నీళ్ళు చూసుకోవాలంటే ఎక్కడ ఏముండేది కనపడదు, అలా అని వెళ్ళకుండా ఉండలేరు. ఒక్కోసారి మా వారు కూడా 1 గంట అప్పుడు వెళ్ళి నీళ్ళు మళ్ళేసి వస్తారు. ఎప్పుడు కాదు, ఇక ఇప్పుడైతే డ్రిప్ ఉంది కదా, డ్రిప్కి అయితే తోటలోకి 1 గంట అప్పుడు వెళ్ళే పని లేకోకుండా మోటార్ స్టార్టర్ వేసి వచ్చామనుకోండి, ఇక మోటార్ ఆడుతూ ఉంటుంది, డ్రిప్పుల ద్వారా మొక్కజొన్నకి నీళ్ళు పడతా ఉంటాయి. ఇక పైప్ వేసి నేనైతే వచ్చేసాను, వారు ఆ డ్రిప్ పైపులన్నీ సరి చేసుకుంటున్నారు. అప్పటికే మనకి శరీరంలో ఉన్న స్టామినా అయిపోయింది. మనకి అంటే మీ అందరికి కాదులేండి, నాకు ఒంట్లో స్టామినా అయిపోయింది. ఇక మీరు సరి చేసుకోండి ఆ డ్రిప్ పైపులని. నేను షెడ్లోకి వచ్చేసి మంచినీళ్ళు తాగుతున్నా. అస్సలు ఎండాకాలం వచ్చింది మామూలుగా లేదు బాబోయ్. ఎన్ని మంచినీళ్ళు తాగి కడుపు నిండా మంచినీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది, ఎంత తాగినా దప్పిక తీరట్లేదు. ఎండాకాలం మహిమ. ఇక నేను మంచినీళ్ళు తాగి కొద్దిసేపు అట్లా నడుము వాల్చుదామనుకొని పడుకున్నానండి. అంటే నడుము వాల్చటమే, నిద్రపోవాలని కాదు, ఏదో కొంచెం రిలీఫ్ కోసం అలా నడుము వాల్చాను. అప్పటికే సాయంత్రం అయిపోయింది లేండి, దగ్గరగా ఇంటికి పోయే టైం దగ్గరకు వచ్చేసింది. కానీ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అట్లా పడుకున్నాను. సాయంత్రం అయిపోయింది, 10 నిమిషాలు తక్కువ 6 ఏమో అవుతుంది. ఎండాకాలం కదా, చీకటి పడదేగ 6, 6:30, 7 అయ్యేదాకా కూడా చీకటి పడదు. అదే శీతాకాలంలో అనుకోండి 5:30కే చీకటి పడుతుంది. ఇంకా 5:15, 6 అవుతుంది. బయలుదేరాము. ఈ టమాటా ముక్కలు ఎండబెట్టేసాం కదా, నైట్ ఇక్కడ ఉంచుదామని మా వారు అన్నారు కానీ నేనే వద్దన్నాను. అవి ముద్ర చుట్టేసి షెడ్లో పెట్టామనుకోండి, మనం వచ్చేసరికి రేపు తెల్లారిపాటికల్లా మొత్తం తినేసి ఇక్కడే పచ్చడి చేస్తాయండి ఎలకలు, అందుకే ఉంచను అన్న. ఇంటికి తీసుకుపోతే ఏముంది ఆడ పెద్ద బరువు ఏమన్నా, రేపు మళ్ళీ తోటలోకి వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చులేండి అని ఇక వాటిని అట్టే మూట కట్టేశాను. ఇక ఆ మూటని సంచిలో పెట్టేసి తీసుకెళ్ళటమే. కానీ 2 రోజులకి భలేగా ఎండిపోయినాయండి, ఎండ అంత తీవ్రత చూపిస్తుంది. టమాటా ముక్కలు అయితే సాధారణంగా ఒక 5 రోజులకి లేదా 4 రోజులకి
ఎండుతాయి బాగా, అది కూడా బాగా ఎండవు. కానీ నిన్న ఈరోజే ఎండబెట్టింది, అప్పటికే పెటపెటలాడిపోతాయి. రేపు ఒక్కరోజు ఎండబెడితే ఇక పొడి పొడి అయిపోతాయి, టమాటా పచ్చడి చేసేసుకోవచ్చు. మొన్న టమాటాలు కడిగాను, ఒకరోజు టమాటా ముక్కలు కట్ చేశాను, అలాగే టమాటా ముక్కలు జాడీలో పెట్టాను, ఇప్పుడు ఎండబెడుతున్నాను. ఇదంతా కూడా టమాటా పచ్చడి ప్రాసెస్ మొత్తం కూడా పూర్తి వివరాలతో లాంగ్ వీడియో చేసి ఒక వీడియో పెడతాలేండి. కానీ పచ్చడి పూర్తి అవ్వాలి కదా, తాలింపు పెట్టే వరకు కూడా లాంగ్ వీడియో పెడతాను. అయితే కొంచెం టైం పట్టిద్ది, ఒక 3 రోజులు 4 రోజులు టైం పట్టిద్ది. ఇక మేము బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత మా వారు అన్నారనమాట, ఎప్పుడో ఒక వీడియో చేశాను, మేము ఒకప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళమని చేసాం కదా. అయితే అందులో ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, మీరు స్పష్టంగా వీడియోస్ తీయలేదు, అది బర్రా 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 అట్లా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతుందని మాకు ఎటో అర్థం కాలేదు అన్నారు. ఆ కామెంట్ మా వారు చూశారంట. ఈరోజు మనం స్పష్టంగా వీడియో తీద్దాంరా అని తీసుకొచ్చారు, కానీ అప్పటికే చీకటి పడుతుంది, వీడియో మంచిగా రాలేదు. ఇక ఈ తోటలో మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇదిగోండి, ఇది ఎక్కువ శాతం మేము అందరం ఏడే ఉండేవాళ్ళం అండి. ఇది అటువైపు ఏమో వంటగది, అక్కడే కట్టెల పొయ్యి ఉండేది. వంట చేసుకుంటా మేము ఉంటే మా వాళ్ళు అంటే బావగారు, మా వారు, మామయ్య గారు వ్యవసాయం గురించి, ట్రాక్టర్ల గురించి, మోటార్ల గురించి చర్చలు చేసేవాళ్ళు అనమాట. మేము తోటలో ఉన్నప్పుడు ఇది మా వంటగది, ఇది పేడతో గోబర్ గ్యాస్ స్టవ్, సిలిండర్ కాదు, పెండతో తయారయ్యే గ్యాస్, గోబర్ గ్యాస్ అంటే అదే. ఇక్కడ మేము ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇక్కడ పెట్టుకునేవాళ్ళం. గిన్నెలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు, ఒక పెద్ద స్టాండ్లో గిన్నెలు కడిగి ఇక్కడ పెట్టుకునేవాళ్ళం. ఇక్కడేమో అన్నం వండుకునే గిన్నెలు బోళ్ళు ఇచ్చేవాళ్ళు పెట్ట. ఇది ఈ లోపల ఉన్నది మా గది, కాకపోతే ఇది లోపలికి పోవటానికి అంతా చెదలబట్టి ఉండటం వల్ల లోపలికి పోవటానికి భయంగా ఉండిపోవట్ల. ఈ లోపల మా గది, ఇది ఉంచండి. ఈ లోపలేమో టీవీ, బీరువాలు, ఫ్రిడ్జ్ అన్నీ ఉండేవి, అంతా చెదలబట్టి ఉంది, పోవడానికి కుదరట్లేదు. ఇక ఇది కట్టెల పొయ్యి, ఎక్కడ ఉండేది మా కట్టెల పొయ్యి. ఇదేమో రోలు, ఈ రోట్లో నేను కొన్ని వేల సార్లు పచ్చళ్ళు నూరే. మీరున్న 15 సంవత్సరాల్లో వేల సార్లు ఎట్లా పచ్చళ్ళు రుబ్బారా అని అనుకుంటున్నారా? ఉన్న 15 సంవత్సరాలే కానీ పచ్చళ్ళు అంటే ఫుల్గా తినేవాళ్ళండి. కంపల్సరిగా ప్రతిరోజు అయినా ఉండాలి పచ్చడి, లేకపోతే రోజు ఒక్క రోజు అయినా పచ్చడి కంపల్సరీగా ఉండేది. కానీ పచ్చళ్ళు అయితే నేనే నూరేదాన్ని. కొన్ని పళ్ళు మాకు సపరేట్గా ఉండేవి అనమాట. ఇప్పుడు మా తోటికోళ్ళండి అంటే అక్క, తనకి మజ్జిగ చేసి వెన్న మరింత తీయటం తనకు మాత్రమే వచ్చు, నాకు రాదు. నాకేమో పచ్చళ్ళు ఇట్లా నాకు రాని పనులు ఏమో అక్క చేసేది, అక్కకి రాని పనులు నేను చేస్తుండేదాన్ని. ఆ పక్కన మీకు కనిపించినవి ఏమో వరలండి, నీళ్ళు వాటికి పట్టేసి మేము వాడుకునేవాళ్ళం. ఆ దగ్గరలోనే బట్టలు ఉతికే బండ కూడా పెద్దది ఉంది, కానీ అది ఇప్పుడు లేదు. మరి అంటే దుక్కుకి ఏమన్నా అడ్డం వస్తుందని ఎటన్నా పక్కకి నెట్టారేమో. ఇక్కడ కూలర్ ఉంది చూసారా, ఇది పాడైపోయింది పూర్తిగా. అయితే ఈ కూలరు మా అత్తయ్య గారు 2015 సంవత్సరం ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందండి. ఇక మంచానే మొత్తం 15 నుంచి 17వ సంవత్సరం వరకు మంచంలోనే ఉన్నారు, అన్నీ మంచంలోనే. వారి ఆరోగ్యం పాడైనప్పుడు ఆ కూలర్ తెచ్చారు. వారు ఉన్నంతకాలం బాగానే పనిచేసింది. మా అత్తయ్య గారు చనిపోయిన తర్వాత కూలర్ కూడా పాడైపోయింది, పక్కన పెట్టేశారు. ఇక్కడ చూపిస్తున్న టీవీ డిష్ 2008వ సంవత్సరంలో తెచ్చారండి. 2008కి ముందు దూరదర్శనేనండి, యాంటీనా ఒకటి ఉంటుంది కదా, అది పట్టుకొని ఎప్పటికప్పుడు తిప్పుతూ ఉండేవాళ్ళం. ఒకళ్ళు బయట ఉండి తిప్పుతుంటే, అటు ఇటు తిప్పుతుంటే ఇంట్లో ఉన్న వస్తుంది రావట్లేదు అటు తిప్పు ఇటు తిప్పు అట్లా చెప్పేవాళ్ళు. అంటే ఎవరైనా ఒకళ్ళని తిప్పుతూ ఉండేవాళ్ళం. కొద్దిసేపటికి మళ్ళీ 2008 వరకు దూరదర్శనే చూసాం మేము. ఇక ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రదేశం అంతా గేదెలు కట్టేసేవాళ్ళండి. చాలా గేదెలు, కోళ్ళు ఉండేవి, పెద్ద జల్లలు ఉండేవి కోళ్ళు గమ్మేట. ఇప్పుడు గేదెలు లేవు, కోళ్ళు లేవు, అన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు మేము కూడా లేము. లోపలికి వెళ్ళాది కావట్లేదు, కానీ బయట వరకు చూపిద్దామని ఇలా తీసుకొస్తున్నా. అది కూడా ఈ వీడియోకి మా వారే కారణం, మళ్ళీ తీయాలని. ఒకసారి తీశాను. ఇదిగోండి
మా మామయ్య గారికి యాక్సిడెంట్ అయి చనిపోయారని చెప్పా కదా, మా పిల్లలకు కూడా యాక్సిడెంట్ అయిందని చెప్తుంటా. ఈ బండి ఇదిగోండి అష్టాచెమ్మ. మా తోటికోళ్ళు అక్క, నేను, మామయ్య గారు అష్టాచెమ్మ ఆడేవాళ్ళు. ఇది ఇక్కడ ఇగో ఈడ కూర్చొని ఇట్లా కూర్చొని ఇటు గేదెలు ఉండేవి, గేదెలు చూసుకుంటూ లోనగా టీవీ చూసుకుంటేవాళ్ళం. అటు గేదెలు చూడటం, ఇటు టీవీ చూడటం, ఇట్లా చేసేవాళ్ళం. మా పెళ్ళైన ప్లేస్ ఇదే ప్లేస్. మా పెళ్ళయింది ఇదే ప్లేస్ లో. మా నాన్న మా ఇంటి దగ్గర చేయాల్సిన పెళ్లి ఇక్కడ ఎందుకు చేశారంటే, అబ్బాయి తరపున పెళ్లికి 1500 మంది దాకా వస్తారని చెప్పారు. వాళ్ళ మాటలకు మా నాన్న షాక్ తిన్నాడు. నా వల్ల కాదయ్యా అంతమంది అని అంటే, సరేలే మేమే చేసుకుంటాం మా ఇంటి దగ్గర అని వీళ్ళు చెప్పారన్నమాట. అప్పటికే మా నాన్న చానికి ఎక్కువ ఇచ్చారన్నట్టే, వాళ్ళకి స్తోమతగా మించి మా వారికి 2 ఎకరాల భూమి 80,000 డబ్బులు ఇచ్చారనమాట. ఇక అంతకు 1500 మంది పెళ్ళికి రావటం అంటే భయమేసిద్ది కదా. అందుకే సరే మా నాన్న ఏమో చేత కాదన్నాడు, వీళ్ళు కూడా ఏం బలవంతం చేయలేదు, మేము చేసుకుంటామని చేసుకున్నారు. వీళ్ళకి అంతమంది జనం ఎందుకు వస్తారంటే, అప్పట్లో మోటార్ ఫీల్డ్ ఇటు చాలా తక్కువ అండి. వీళ్ళే ఈ పెనుబల్లి మండలంలో చాలా దగ్గర వరకు మొత్తం వీళ్ళే చూసేవాళ్ళు. కాబట్టి జనాలు బాగా తెలిసి ఉండటం వల్ల అట్లే వచ్చారండి. ఇక్కడ తోట కాబట్టి సరిపోయింది. మా ఇంటి దగ్గర అయితే వాళ్ళు బండ్లు పెట్టుకోవటానికి కూడా సరిపోయేది కాదు, అంత జనం వచ్చారు అప్పట్లోనే. ఈ వీడియోలో నా మాట, నా తీరు ఒకలాగా కనిపిస్తుంది కదా, ఇది పూర్తిగా మారిపోయిన చంద్రముఖి లాగా. నిజమేనండి. ఇక్కడికి వస్తే ఈ ఇంటి వైపు చూస్తే సంతోషమో తెలియదు, బాధే తెలియదు, ఇంకేదో తెలియదు, కానీ నాకు మనసుకి బరువుగా బాధగా అనిపించింది. మా పెళ్ళయింది ఈడే, మా పిల్లలు పుట్టింది ఈడే, పిల్లల స్కూల్కి వెళ్ళింది ఇక్కడే. అంటే పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పుట్టారు, కానీ 3 నెలలకే ఇక్కడ 3 నెలలు వాళ్ళు పుట్టిన 3 నెలల నుంచి ఇక్కడ వాళ్ళు తిరిగిన ప్రదేశం ఎన్ని లక్షల అడుగులు వేసి ఉంటామో, ఎన్ని సంతోషాలు ఉన్నాయో ఈ ఇంటితో. సంతోషాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. బాధలు అన్నవి చిన్నవి, అవి పెద్దగా గుర్తు రాదు, కానీ సంతోషాలు గుర్తుకొచ్చినప్పుడు ఆ రోజులు వేరు కదా అని అనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే. ఒక్కోసారి కోపపడతారు, ఒక్కోసారి ప్రేమిస్తారు, కానీ వాళ్ళు లేని లోటు మాత్రం నాకు తెలుస్తుంది.